వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి ప్యాలెస్ టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విషాదపట్నంగా ఈ రోజు మార్చేస్తాం. మనందరం చూస్తున్నాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకు ఒక పరిశ్రమ తీసుకొచ్చాం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2 సార్లు వచ్చి అనేక ఐటీ పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు, భూ దందాలు, కిడ్నాప్లు, మానభంగాలు ఈరోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడున్న మహిళలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న ఒక ఎంఆర్ఓ వీళ్ళు చేస్తున్న భూదందా వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పోరాడినందుకు ఆ వ్యక్తిని ఈరోజు చంపేసే పరిస్థితి మనందరం చూసాం. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను దర్శించుకున్నాను. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం. సింహాద్రి అప్పన్నని దర్శించుకునే దానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు నా దర్శనం అయిన తర్వాత కొండ దిగుతుంటే కొంతమంది మహిళలు నన్ను ఆపి మాట్లాడాలని కోరారు. వాళ్ళని కలిసినప్పుడు ఒక తల్లి నన్ను అడిగింది, బాబు నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడిని దర్శించుకుంటావు, కానీ జగన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఆ దేవుడిని దర్శించుకోలేదు, ఎందుకు అని తల్లి నన్ను అడిగా. అప్పుడు ఆ తల్లిని అడిగా, నాకేం తెలుసు తల్లి, నాకేం తెలుసు తల్లి, ముఖ్యమంత్రి జగన్ వచ్చినప్పుడు మీరు అడగండి అని ఆమెను అడిగా. ఆ గ్రూప్ లో కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు లేచి అన్నా ఒక పాయింట్ మిస్ అయ్యావు అన్నాడు. ఏంటి తమ్ముడన్నా, జగన్ పక్కా కమర్షియల్ అన్నా, డబ్బులు వచ్చే దగ్గరికే వెళ్తాడు తప్ప దేవుడి పైన భక్తి లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని కుర్రోడే చెప్పే పరిస్థితి. జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి, అందుకే దేవుడు ఇప్పుడు ఒక శాపం ఇచ్చాడు తల్లి. ఆ శాపం ఏంటో తెలుసా? నిజాలు చెప్పే శాపం. ఇప్పుడు ఊరూరు తిరుగుతా నాకు పేపర్ లేదు, టీవీ లేదని చెప్తున్నాడు తల్లి. అవును తల్లి, ఆయన దగ్గర పేపర్ టీవీ లేదు. ఆ పేపర్ టీవీ మన దగ్గర నుంచి లూటీ చేసిన డబ్బులతో పెట్టారు కనుకనే ఆ పేపర్ టీవీ మంది తల్లి. ఆయనకి భారతీయ సిమెంట్లు లేదు తల్లి, పవర్ ప్లాంట్లు లేవు తల్లి. ఎందుకంటే ప్రజాధనాన్ని 1,00,000 కోట్ల లూటీ చేసి అవి పెట్టాడు కనుకనే అవన్నీ మనే తల్లి, ఆయనది కానే కాదు. హైదరాబాద్ లోకి ఇల్లు ఉంది, విశాఖపట్నంలో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, తాడేపల్లిలోకి ఇల్లు ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ పునాదులంతా అవినీతి డబ్బులతో కట్టినాయి. అందుకే ఆయనకి ఇల్లులు కూడా లేదంటాడు. అవి మన ఇల్లు తల్లి. 2 నెలలు ఓపిక పట్టండి, ఇవన్నీ జప్తు చేసి అమ్మి ఆ డబ్బులు పేద ప్రజలకి తిప్పి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? మా బాలయ్య బాబు గారిని చూసి కొంచెం అసూయపడతా ఉంటాడు. ఇంకో పక్కన మా పవన్ అన్నని చూసి కూడా అసూయపడతాడు. అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర 2 సినిమా తీశాడు తల్లి.
ఆ యాత్ర టు సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి. నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని అని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక భస్మాసురుడు తల్లి. ఎక్కడ అడుగు పెట్టినా ఎవరు నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనవి. మనం చూసాం, ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి. ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీ లీక్ అయినాయి. ఫార్మా సిటీలు అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి. అందుకే భస్మాసురుడు అని సభాముఖంగా ప్రజలందరూ తెలుతున్నాం. ఐరన్ లెగ్ అది జబర్దస్త్ అంటిదిలే అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందర ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను, ఇవ్వలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈ రోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు, అందుకే జోకర్ అయ్యాడు తల్లి. పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఇంకా జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఈయన కడుతున్నాడు. అసలు పెత్తందారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అందుకే 2024 ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరగబోతుందని ఈ సభాముఖంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. జగన్ ఒక జలగ లాంటి వ్యక్తి. ఏంటది? జలగ లాంటి వ్యక్తి. సైలెంట్ గా ఇక్కడ ఉన్న గన్నవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ కొట్టేశాడు. దాంట్లో వాటాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ పోర్టులు మూసేదానికి ప్రయత్నిస్తున్నాడు తల్లి. కృష్ణపట్నం పోర్ట్ మూసేశారు తల్లి. దానివల్ల 10,000 మంది కార్మికులు రోడ్డు పైన పడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెన్నై కేరళ పోర్టులో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్టుకి. ఆ పోర్టు పైన ఆ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడున్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులోని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇంకా ప్రజలందరికీ ఇప్పుడు క్విజ్ పెట్టాలనుకుంటున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ తల్లి కిచిడి, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు తల్లి? చేతులెత్తి చూపించండి, వెనకాల వాళ్ళు కూడా చూపించాలా. ఇసుక తింటాడు. ఈరోజు ఒక ఇసుక పైన రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 5,400 కోట్ల రూపాయలు ఒక ఇసుక పైన సంపాదిస్తున్నాడు ఈ జగన్. 2019 ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికేది. అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5,000 రూపాయలకి పెరిగిపోయింది. ఎన్నికల ముందల పందికొక్కుల్లాగా ఇసుక దోచేస్తున్నాడు అన్నాడే. ఇప్పుడు ఈ సభాముఖంగా అడుగుతున్నా, 5,000 రూపాయలకు పెంచిన తర్వాత ఎవడు ఈ రోజు పందికొక్కులాగా ఇసుకని దోచేస్తున్నారని. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.
ఇక్కడున్న కుర్రోళ్ళందరినీ కోరుతున్నా, ఒకసారి ఫోన్ బయటికి తీసి గూగుల్లో 6093 6093 కొట్టండి. ఎవరు వస్తారు? ఖైదీ నంబర్ 6093 ఎవరు? జగన్. అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఖైదీలకి ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్. కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు. పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైదీలకి ఇచ్చే 2000 రూపాయల్లో కనీసం 50% పాపం ఈ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాలు లేదు, పడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా, మేము బాధ్యత తీసుకుంటాం. తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, విద్యార్థులకి ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు. చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర ఏంటది ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవునా కాదా తల్లి? అవునా కాదా? ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడున్న మహిళలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. చంద్రన్న బీమా తీసుకొచ్చాడు. పెళ్లి కానుక ఇచ్చాడు. పండుగ వస్తే పండుగ కానుకలు ఇచ్చారు. పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య తీసుకొచ్చాడు. స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయినా ఏం జరిగింది? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, నిరుపేదలు కట్టాల్సిన ఇల్లు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కట్ చేసింది. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి, మీ కష్టాలు చూశాం, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అందుకే పవన్ అన్న, బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేయబోతున్నాం. రెండో హామీ,
స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. మూడోది, ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయబోతున్నాం. నాలుగోది, ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేర్లతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఏకంగా ఉత్తరాంధ్రాన్ని 3 కుటుంబాలకు అప్పగించాడు తల్లి. ఒక కుటుంబం క్యాన్సర్ గడ్డలాగా మారిన బొత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి, మూడోది విజయసాయి రెడ్డి. వీళ్ళు ముగ్గురు ఈరోజు పంది కుక్కల్లాగా ఇసుకని దోచేస్తారు, గ్రావెల్ని దోచేస్తారు, పేదవాళ్ళ భూములు కూడా ఈరోజు దోచేసే పరిస్థితి చూస్తున్నాం. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. దానివల్ల మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించాం. కానీ ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా అది ప్రైవేటీకరణకి ప్రయత్నిస్తున్నాడు. అది కానీ జరిగితే వేలాది మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోతారు. అందుకే విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా అనేక హామీలు ఇచ్చారు తల్లి జగన్. పాదయాత్ర వచ్చినప్పుడు అందరికి ముద్దలు పెట్టాడు. 50 హామీలు ఇచ్చాడు తల్లి. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తా. మొదటి హామీ, విశాఖకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, అది చేయలేదు. అదే విధంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, చేయలేదు. ఇంకా విశాఖకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తాడు. ఒక్క పరిశ్రమ కాదు కదా, ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఏకంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు మన విశాఖపట్నంలో కుంభకోణాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఋషికొండకే గుండు కొట్టించాడు ఈ జగన్. అక్కడ గుండు కొట్టించి 500 కోట్ల రూపాయలతో ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్లు కట్టారు. నిన్న రాత్రి నేనే చూస్తే ఆశ్చర్యపోయా. మా తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి ప్యాలెస్లు నేను ఎప్పుడు చూడలేదు తల్లి. అక్కడ ఉన్న ఒక బెడ్రూమ్ అనుకుంటా బాబు గారు ఇల్లంత ఉంది అక్కడ. అసలు అంత ప్యాలెస్ ఒక్క వ్యక్తి ఉండేదానికి అవసరమా? అందుకే 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఆ భవనాలు ప్రజల కోసమే వాడతామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా జీవీఎంసీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అమ్మా, మన ఇంటి ముందర ఒక్క రోడ్ వేసారా, వీళ్ళు ఒక్క డ్రైన్ కట్టారా, ఒక్క నీటి కనెక్షన్ ఇచ్చారా? కానీ ముక్కు పిండి ఈరోజు పన్ను వసూలు చేస్తున్నారే. పరుపాటున పన్ను కట్టకపోతే ఇంటికి ఎవరికైనా పెన్షన్ వస్తే వాళ్ళ పెన్షన్ కూడా కట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు జీవీఎంసీలో నిధులన్నీ స్వాహా చేస్తున్నారు ఇది ప్రభుత్వం. బాబు గారు ఆంధ్ర యూనివర్సిటీని ఉత్తమ స్థానానికి తీసుకెళ్లారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలోనే 29వ స్థానంలో ఉండేది. అలాంటిది ఈ రోజు ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని, ప్రసాద్ రెడ్డి అని ఒక యదవను పెట్టారు వైస్ ఛాన్సలర్ గా. ఆ యదవ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత 29వ స్థానం నుంచి 76వ స్థానానికి ఈ రోజు మనం పడిపోయాం. మనకు విశాఖపట్నంకు ఉన్న ఏకైక మంచి యూనివర్సిటీ అది. అలాంటి యూనివర్సిటీని కూడా ఈ రోజు ధ్వంసం చేస్తున్నాడు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగన్. ఇంకా మన విశాఖపట్నం సౌత్కి వచ్చే గల మత సామరస్యానికి మారు పేరు విశాఖపట్నం సౌత్. ఒకే కొండపైన గుడి ఉంటుంది, మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. విశాఖపట్నం సౌత్ అనేది ఓల్డ్ సిటీ అంటారు. ఇక్కడ ప్రజలకి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మేము ఒక పొరపాటు చేశాం. మీరందరూ వద్దన్నా ఒక వ్యక్తిని మీకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, మీరు గెలిపించారు ఆ వ్యక్తిని. ఆ పొరపాటు మాది. అలాంటి వ్యక్తిని మీకు ఇస్తాం. మేము చేసిన పొరపాటు. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించాలని సౌత్ ప్రజలందరినీ నేను కోరుతున్నా. అలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మేము తీసుకోం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో సౌత్ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడున్న నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు ఇల్లు కట్టించాం, పట్టాలు అందించాం, సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు ఒక్క నిమిషాలన్నా కార్యకర్తలు దయచేసి ఒక మాట. ఆనాడు రోడ్లు వేసాం, డ్రైన్లు కూడా కట్టాం. అంతెందుకు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. అలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సౌత్ నియోజకవర్గానికి చేశాం. అయినా కూడా మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి వెళ్ళాడు. పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు. ఆయన జై హింద్ అనేవాడు. పెద్ద నీతి నిజాయితీకి మారు పేరు అన్న ఫీలింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో చేరి పెద్ద దొంగలాగా, ఈయన కూడా ఒక చిన్న దొంగలాగా తయారాడు. పేదలకు రావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. పేద ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ సొంత కార్యకర్తలు కాదు కదా, వేలం పాట పెట్టి ఈ రోజు అమ్మేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఏకంగా మాస్టర్ ప్లాన్లు మార్చేసి పేదోళ్ళ ఇంటిపైన రోడ్లు వెళ్లే విధంగా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. అందుకే తల్లి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా. గతంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. అదే విధంగా గెలిపించండి. తప్పనిసరిగా సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు మత్స్యకారులకి రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము మళ్ళా అందజేస్తాం. గతంలో వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది. అవన్నీ మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు, నేను చూశాను. అందుకే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ఇప్పటికీ నేను హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఇక్కడున్న ఫిషింగ్ హార్బర్ ని మోడర్నైజ్ చేస్తాం. అన్ని సౌకర్యాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ని కూడా తరలించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వెంకటేశ్వర మెట్ట ప్రాంత భూమి సమస్య ఉంది. ఆ సమస్యని కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇదే స్టేడియం ని అభివృద్ధి చేసి మళ్ళీ ప్రజలు ఉపయోగించే విధం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చూడండి స్టేడియం ఎట్లా తయారైపోయిందో. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ జరిగేది. అలాంటిది ఈరోజు ఒక్క మ్యాచ్ కాదు కదా, ప్రజలు వచ్చి ఇక్కడ తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. మన పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఈ స్టేడియం ని కూడా మోడర్నైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే విధంగా మన వీధుల్లో ఉన్న ఓపెన్ డ్రైన్లన్నీ భూగర్భ డ్రైనేజ్ కూడా చేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
మనకి నమ్మక ద్రోహం చేసి ఒక వ్యక్తి పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మన కార్యకర్తలకి బాబు గారి దగ్గర నుంచి ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళే గుణం మనలో ఉంది. అందుకే మీ రుణం కొంతమేరకు తీర్చుకునే దానికి 2014లో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. అంతెందుకు మన పిల్లలు చదివించడానికి ఆర్థిక ఇబ్బందులుంటే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. కార్యకర్తలు తెలుపుతున్నాం, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అందుకే ఒక ఎర్ర బుక్ తయారు చేశా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను. 2 నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. అందుకే ఈరోజు ఎర్ర బుక్ పైన కూడా కేసు పెడుతున్నారు. కోర్టుకు వెళ్లారండి, లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, ఊరు వెళ్తున్నాడు, ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా అంటున్నా. అరే ఇక్కడ నేను నిలబడుతున్నా, సౌత్ నియోజకవర్గంలో ఉన్నా, దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అరెస్ట్ చేయి, దానికి వారెంట్ అవసరం లేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి, నీలాగా పరదాలో నేను తిరగను జగన్ అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు, మన ఇబ్బంది పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. వాళ్ళ పెట్టే చిల్లర కేసులు భయపడతామా? మన బాలబాబు డైలాగ్ ఉంది, ఏంటది? భయం మన బయోడేటాలోనే లేదు డాష్. అది చెప్పకూడదు. నేను అందరం కష్టపడాలి, పోరాడాలి. ఈ 2 నెలలు కీలకమైన 2 నెలలు. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక అన్నగా స్పందించి నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే మాట చెప్పాడు, లోకేష్ ను ముందరికెళ్ళు, నీకు అండగా నేను నిలబడతాను, నీ పోరాటం ముందరికెళ్ళు, నేను నీ వెనకాల ఉంటానని నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. ఆనాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, ఏకంగా రోడ్ మార్గంలో రావాలంటే ఆయన్ని బార్డర్లోనే ఆపేసి 3 గంటల సేపు ఇబ్బంది పెట్టింది. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుకు వెళ్లి ఈ సైకోని 2024లో తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులు నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనం పనిచేయాలి. ఈ పేటీఎం బ్యాచ్ కి పని పాటు ఉండదు, 5 రూపాయలు ఇస్తే పనికి మళ్ళీ పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఒక పోస్ట్ పెడతారు. అదే విధంగా జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ ఒక పోస్ట్ పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అటు పసుపు సైన్యాన్ని ఇటు జన సైనికుల్ని నేను కోరుతున్నా. ఇంకా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా నేను పిలిపిస్తున్నా. ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా మనందరం ప్రతి గడపకి వెళ్ళాలి. ఇప్పటికీ అన్నగారు కిట్ ఇవ్వండి, మీకు ఒక కిట్ కూడా ఇచ్చాం.
రిజిస్టర్ అయిన వాళ్ళకి కిట్ ఇచ్చాం. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి కిట్ ఇచ్చాం. దీంట్లో